హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అగ్రి అచీవర్స్ ఏ స్మార్ట్ వే టు సక్సెస్. ఇంగ్లీష్లోని క్లోజ్ టెస్ట్. ఈ క్లోజ్ టెస్ట్ కాన్సెప్ట్ మీద ఆల్రెడీ నేను 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. అండ్ ఈ వీడియోలో నేను ట్రెండింగ్ మోడల్ ఆఫ్ క్లోజ్ టెస్ట్, ఈ క్లోజ్ టెస్ట్ మోడల్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవ్వటం అంటూ జరుగుతుంది. సో దాన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇది ఫ్రెండ్స్, ఆ క్వశ్చన్ అనేది ఇట్లా ఇస్తున్నాడు. క్వశ్చన్ చూడండి, డైరెక్షన్స్ అంటే చదవండి. 1 to 10 ఇస్తున్నాడు, 10 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అండ్ ఈ క్లోజ్ టెస్ట్లో మీరు మెయిన్గా కావాల్సింది వొకాబులరీనే ఎప్పుడు ఎగ్జామినర్ టెస్ట్ చేస్తాడు. అండ్ సెన్స్ అంటే ఏది ఎలా మాట్లాడి, గ్రామటికల్ సెన్స్ అంటే వర్బా నౌనా అని కాదు, జస్ట్ ఏ వర్డ్ ఎక్కడ సూటబుల్ అవుతుంది, ఎక్కడ ఫిక్స్ చేయాలి అనే ఒక సెన్స్ని రీజనింగ్ ఎబిలిటీ అంటారు. దాన్ని రీజనింగ్ ఎబిలిటీని టెస్ట్ చేస్తాడు. సో ఇక్కడ చూడండి, డైరెక్షన్స్ అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. ఇన్ ద ప్యాసేజ్ గివెన్ బిలో దేర్ ఆర్ 10 blanks. 10 blanks ఉన్నాయి 10 మార్క్స్కి. ఈచ్ ఫాలోడ్ బై ఎ వర్డ్ గివెన్ ఇన్ బోల్డ్. చూడండి, ఇక్కడ బ్లాంక్ ఇచ్చాడు, 10 blanks ఇట్లా ఉన్నాయి. అండ్ దాని పక్కన ఒక వర్డ్ ఇచ్చాడు బోల్డ్ లెటర్స్లో. ఈచ్ బ్లాంక్ హ్యాస్ 4 ఆల్టర్నేటివ్ వర్డ్స్ గివెన్ ఇన్ ద ఆప్షన్ ఏబిసి అండ్ డిఈ. అలా 5 ఆప్షన్స్ ఇస్తాడు. యూ హ్యావ్ టు టెల్ విచ్ వర్డ్ విల్ బెస్ట్ సూట్ రెస్పెక్టివ్ బ్లాంక్. ఆ బ్లాంక్లో ఏ వర్డ్ అనేది, ఆప్షన్స్లో ఉన్న ఏ వర్డ్ సూట్ అవుతుందో చెప్పాలి. మార్క్ ఈ యాజ్ యువర్ ఆన్సర్. ఈ అనే దాన్ని మనం ఆన్సర్ కింద పెట్టాలి. ఎప్పుడు ఇఫ్ ద వర్డ్ గివెన్ ఇన్ ద బోల్డ్ ఆఫ్టర్ ద బ్లాంక్ ఈజ్ యువర్ ఆన్సర్, దట్ ఈస్ నో చేంజ్ రిక్వైర్డ్. ఈ బోల్డ్ లెటర్లో ఇచ్చిన, బ్రాకెట్లో ఇచ్చిన ఆ బోల్డ్ లెటరే ఆ బ్లాంక్లో ఫిట్ అవుతుంది అని మీరు అనుకుంటే అప్పుడు ఈ అనే ఆప్షన్ని మీరు టిక్ చేయాలి. అండ్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ద ఐడియా ఆఫ్ ద డాక్యుమెంటరీ వాజ్ డాష్ బై అనుభవ్ ఇన్ ద ఇయర్ 2007. ఒక ఐడియా వచ్చింది డాక్యుమెంటరీ చేయాలని. డాక్యుమెంటరీ అంటే వీడియో ఫామ్ అనమాట. ఏదన్నా ఒక ఇష్యూ మీద మనం వీడియో కనుక తీస్తే దాన్ని డాక్యుమెంటరీ అంటారు. ఎవరికి వచ్చింది? అనుభవ్కి వచ్చింది. ఎప్పుడు? 2007లో. రైట్. ఇక్కడ డిసీవ్ అని ఇచ్చాడు. డిసీవ్ అంటే నెగిటివ్ వర్డ్. డిసీవ్ అంటే మీనింగ్ ఏంటి? మోసం చేయడం అనమాట. సో డిసీవ్ అనేది అక్కడ నెగిటివ్ వర్డ్ అవుతుంది. అండ్ ఇక్కడ వర్డ్స్ చూడండి, డాక్యుమెంటరీ అనేది ఒక పాజిటివ్ వర్డ్, అక్కడ నెగిటివ్ వర్డ్ అనేది మనకు రాదు. కాబట్టి ఇక్కడ పాజిటివ్ వర్డ్, పాజిటివ్ సెన్స్లో మాట్లాడుతున్నాం మనం. సో పాజిటివ్ వర్డ్ అనేది మనం పెట్టాలి. యాక్సెప్టెడ్ ఈజ్ అ పాజిటివ్ వర్డ్. ఓకే, యాక్సెప్టెడ్ బై అనుభవ్ అన్నాడు. ఐడియాని అనుభవ్కి వచ్చింది, అది ఆయన యాక్సెప్ట్ చేయలేదు, అతనికి వచ్చింది. కన్సీవ్డ్, ఎస్ ఇది కూడా ఫిట్ అయ్యేటట్టు ఉంది. బారోడ్ అంటే ఎవరి దగ్గర నుండి ఐడియా అయినా అప్పు చేయలేదు. టేకెన్ ఎవరి దగ్గర నుండి ఐడియా తీసుకోలేదు. సో ఇక్కడ కరెక్ట్గా నేను కన్సీవ్డ్ అనే వర్డ్ ఫిట్ అవుతుంది. సో కన్సీవ్డ్ అనే దాన్ని మనం టిక్ చేస్తాం. ఇక్కడ సెకండ్ బిట్ని చూద్దాం. వైల్ హీ వాజ్ డాష్ టు హిజ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. 2007లో అతనికి ఒక డాక్యుమెంటరీ తీయాలని వచ్చింది. ఆ టైంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేస్తున్నాడు. అండ్ ఏం చేస్తున్నాడు? హీ వాజ్ అటైనింగ్ అంటున్నాడు. అటైనింగ్ ఇంగ్ ఫామ్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ హీ వాజ్ ఇంగ్ అంటే 2007లో అతను ఇంకా చేస్తున్నాడు కాబట్టి అది కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది. ఓకే, ఇంగ్ ఫామ్ ఈజ్ కరెక్ట్. బట్ అటైనింగ్ అంటే, అటైనింగ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ని మనం అటైన్ చేస్తామా? చేయం కదా. అటెండింగ్ అన్నాడు. ఓకే, అటెండింగ్ ఈజ్ కరెక్ట్ సెన్స్లో ఉంది కాబట్టి అటెండింగ్ ఉంచుదాం. అరైవింగ్ అనేది తప్పు. అరైవింగ్ అంటే అరైవింగ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం, అంటే వస్తుంది అని. అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఆయనకు వస్తుందా అంటే కాదు. క్యాచింగ్, ఆయన కోర్స్ని క్యాచ్ చేయగలుగుతాడా? లేదు. నోటీసింగ్ అంటే అతను నోటీస్ చేయగలుగుతాడా? కాదు. కాబట్టి అటెండింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కరెక్ట్గా బ్లాంక్లో ఫిట్ అవుతుంది. అండ్ ఇప్పుడు బ్లాంక్ చూద్దాం. అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ డాష్ ద వెస్ట్రన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఆయన అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నాడు? వెస్ట్రన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో. ఇది అందరికీ మనకు తెలిసిందే. ఆఫ్ అనే వర్డ్ మనం ఎప్పుడు వాడము. యూనివర్సిటీస్కి అయితే ఇన్ అని వాడతామా? ఇన్ అంటే లేదు. ఎక్కడ? ఇన్ ఢిల్లీ అంటాము. ఇన్ న్యూఢిల్లీ, ఒక పెద్ద ప్రదేశాన్ని ఇన్ అనే వర్డ్ వాడతాము. ఒక యూనివర్సిటీకి ఇన్ అనే వర్డ్ వాడము. ఆన్ అంటే పైన, వెస్ట్రన్ యూనివర్సిటీ పైన చేస్తున్నాడా? కాదు. సో ఎట్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. యాజ్ అనేది అస్సలు రాదు. సో ఎట్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది కాబట్టి ఎట్ అనే ఆప్షన్ని ఆ బ్లాంక్లో మనం కరెక్ట్గా ఫిట్ చేస్తాం. ఇప్పుడు ఫోర్త్ బ్లాంక్ చూద్దాం. ఇండియా యాజ్ ఏ పాసిబుల్ డాష్ ఫర్ అన్ యాన్యువల్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్. ఆ యూనివర్సిటీలో ఈయన అండర్ గ్రాడ్యుయేట్ చేసేటప్పుడు ఇండియా నుండి ఒక ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్, ఇండియాలో జరిగే ఒక యాన్యువల్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్లో ఏ పాసిబుల్ డాష్ ఫర్ అన్నాడు. ఇక్కడ ఫర్ అన్నాడు. ఎనిమిటీ అన్నాడు. ఎనిమిటీ అంటే ద్వేషం. కాంపిటీషన్లో ద్వేషానికి చోటు ఉండదు. సో అది ద్వేషం కాదు. ఎగ్జిట్ ఫర్ యాన్, ఎగ్జిట్ అనేది తప్పు. ఎందుకంటే అతను ఆ కాంపిటీషన్ నుండి బయటకు వెళ్ళాలనుకుంటున్నాడా? లేదు. ఎంట్రీ, ఓకే, సెన్స్ బాగుంది. రిటైర్మెంట్ అన్నా ఎగ్జిట్ అన్నా ఒకటే.
అలోకేషన్, ఆ యాన్యువల్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్లో అలోకేషన్ కాదు, కాబట్టి ఎంట్రీ కరెక్ట్గా ఫిట్ అవుతుంది, కాబట్టి ఎంట్రీ అనే ఆప్షన్ అక్కడ పెడతాం. ఇండియా యాజ్ పాసిబుల్. ఇప్పుడు 5th క్వశ్చన్ చూద్దాం. 5th వచ్చేసరికి ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ డాష్ SIFE అన్నారు, స్టూడెంట్స్ ఇన్ ఫ్రీ ఎంటర్ప్రైజ్. ఒక యాన్యువల్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ జరుగుతుంది, అండ్ యూనివర్సిటీ కాంపిటీషన్ దేనికి జరుగుతుంది అంటే ఇక్కడ యాన్యువల్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ జరుగుతుంది డాష్ స్టూడెంట్స్ ఇన్ ఫ్రీ ఎంటర్ప్రైజ్. ఫర్ ఆర్ అన్నాడు. ఫర్ ఆర్ అంటే ఫర్ ఓర్, అది స్పెల్లింగ్ మిస్టేక్. ఫర్ ఓర్ అంటే ఈ అనమాట. ఈ అంటే ఎగ్జైట్మెంట్ స్టూడెంట్స్ ఇన్ ఫ్రీ ఎంటర్ప్రైజ్ అంటే తప్పు, అండ్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ ఫ్రీ ఎంటర్ప్రైజ్, ఇది ఫర్ అనేది అక్కడ కరెక్ట్ సెట్ అయిపోతుంది, కాబట్టి నేను మిగతా ఆప్షన్స్కి వెళ్ళట్లేదు. ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్లో కనుక ఫర్ స్టూడెంట్స్ ఇన్ ఫ్రీ ఎంటర్ప్రైజ్ వాళ్ళ కోసం ఈ యాన్యువల్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ అనేది పెట్టమంటూ జరిగింది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 6th వచ్చేసరికి డాష్ హిజ్ ఇన్స్టిట్యూట్ రిజెక్టెడ్. ఇన్స్టిట్యూట్ రిజెక్ట్ చేసింది, అండ్ ఏం రిజెక్ట్ చేసింది? ఫర్ హిజ్ ఇన్స్టిట్యూటా? కాదు, రాంగ్ అయిపోయింది. ఫర్ అనేది ఫ్రమ్ హిజ్ ఇన్స్టిట్యూట్ కూడా కాదు, బట్ హిజ్ ఇన్స్టిట్యూట్ రిజెక్టెడ్ అనేది కరెక్ట్ ఆప్షన్, అండ్ ఎట్ అనేది కూడా అక్కడ అవ్వదు, కాబట్టి ఆ బట్ హిజ్ ఇన్స్టిట్యూట్ అనేది అక్కడ కరెక్ట్గా ఫిట్ అయింది. అండ్ 7th చూద్దాం. ఇప్పుడు మనం 7th క్వశ్చన్ చూస్తున్నాం. హిజ్ ఇన్స్టిట్యూట్ రిజెక్టెడ్ హిజ్ డాష్ అన్నాడు. రిజెక్ట్ చేసింది ఇన్స్టిట్యూట్. ఏం రిజెక్ట్ చేసింది? ఆయన డాక్యుమెంటరీ రిజెక్ట్ చేసింది. ఆ డాక్యుమెంటరీ అనేది ఏంటి? యాంగిలా? కాదు. ప్రపోజల్? ఎస్, అది ప్రపోజల్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మోషన్ కాదు, న్యూస్ కాదు. సో ఈ రెండు ఇవన్నీ ఫిట్ అవ్వట్లేదు, బట్ ప్రపోజల్ అని ఫిట్ అవుతుంది. సో మనం ప్రపోజల్ అనే ఆప్షన్ అక్కడ ఫిట్ చేస్తాం. అండ్ ఇప్పుడు 8th చూద్దాం. ఆన్ అకౌంట్ ఆఫ్ నాన్ ఫీజిబిలిటీ, ప్రపోజల్ రిజెక్ట్ చేశారు దేనికి? నాన్ ఫీజిబిలిటీ వలన. డాష్ దెన్ హీ ఈజ్ ఇండిపెండెంట్లీ వర్కింగ్. సిన్సియర్గా ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నాడా? కాదు. సిన్సియర్ దెన్ అనే వర్డ్ రాదు, దెన్ అనేది ఉంది కాబట్టి దెన్. సిన్స్ దెన్, ఎస్ ఇది కరెక్ట్ ఫిట్ అవుతుంది కాబట్టి సిన్స్ దెన్. నియర్ బై దెన్ ఫిట్ అవ్వట్లేదు. కన్వీనియంట్ దెన్ ఫిట్ అవ్వట్లేదు. బిసైడ్స్ దెన్ ఫిట్ అవ్వట్లేదు, కాబట్టి సిన్స్ దెన్ అనేది అక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. వర్కింగ్ ఆన్ దిస్ డాక్యుమెంటరీ అండ్ హ్యాస్ డాష్ ఇంటర్వ్యూ చేశాడు. ప్రెజెంట్లీ కాదు, ఇంటర్వ్యూడ్ అంటే అయిపోయింది. లైక్ వైజ్ ఫిట్ అవ్వట్లేదు. లైక్ వైజ్ ఇంటర్వ్యూడ్ అంటే సేమ్గా ఇంటర్వ్యూ చేయటం కాదు. లాస్ట్లీ కాదు. ఓల్డ్ ఇంటర్వ్యూడ్ కాదు. ఆల్రెడీ ఇంటర్వ్యూడ్ ఈస్ ఫిట్టింగ్ దేర్, అది ఫిట్ అవుతుంది. ఆల్రెడీ ఇంటర్వ్యూడ్ అనేది ఫిట్ అవుతుంది. హ్యాజ్ అనేది వచ్చింది కాబట్టి హ్యాజ్ ఆల్రెడీ ఇంటర్వ్యూడ్ ఫేమస్ పర్సనాలిటీస్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ డాష్. స్పియర్ అనేది తప్పు, సో ఆల్ వాక్స్ ఆఫ్ స్పియర్ అనేది రాదు. స్పియర్ అంటే గ్లోబ్ అని అర్థం, గుండ్రం. కానీ ఆల్ వాక్స్ ఆఫ్ లైట్ కాదు. లైవ్ కాదు. అలోన్ కాదు. అండ్ లైఫ్, ఇది ఒక ఫ్రేజ్ అనమాట. ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఇది ఒక ఫ్రేజ్. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో మీకు ఫ్రేజ్ అనేది తెలుస్తుంది, కాబట్టి ఇది ఒక ఫ్రేజ్. వాక్స్ ఆఫ్ లైఫ్ అంటే లైఫ్లో అన్ని విధాలుగా, అన్ని చుట్టూరా అని దాని అర్థం. సో ఈ విధంగా ఫ్రెండ్స్ సింపుల్గా మీరు టెక్నిక్ ద్వారా, కంటిన్యూస్ టెక్నిక్ ద్వారా పాజిటివ్ నెగిటివ్ వర్డ్స్ కానివ్వండి, ఈ మోడల్ క్లోజ్ టెస్ట్ని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండ్ 10 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్ థింగ్, అండ్ వీటిని మాత్రం మనం వదలకూడదు. ఎర్రర్ డిటెక్షన్ మీరు రెడీ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. బట్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.